గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ నాయకులను టార్గెట్ చేస్తూ సామాజిక మాధ్యమాల్లో సభ్య సమాజం తలదించుకునేలా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పీరుకట్ల విఠలరావు మండిపడ్డారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ డీఎస్పీతో పాటు స్టేషన్ హౌస్ ఆఫీసర్లకు కొన్ని పోస్టులపై మంగళవారం ఫిర్యాదులు చేశారు. సోషల్ మీడియాలో వికృత చేష్టలకు తెగబడిన ప్రతి ఒక్కరిని శిక్షించాలని కోరారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికే కొత్త చట్టాన్ని తీసుకొచ్చిందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేక సందర్భాలలో సోషల్ మీడియాపై లక్ష్మణ రేఖ గీసిన వైనాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. తన పరా అనే భేదాభిప్రాయం లేకుండా ఏ ఒక్కరూ కూడా ఎవరిపైన అసభ్యకర పోస్టులు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. వ్యవస్థను, సమాజాన్ని గాడిలో పెట్టడంలో తనకు తానే సాటన్నారు. గత ప్రభుత్వ పాలనలో వైసీపీ నాయకులు అత్యంత అరాచకానికి తెరలేపారని దుయ్యబట్టారు. ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష కుటుంబాలపై కూడా అత్యంత పాశవికంగా పోస్టులు పెట్టారని గుర్తు చేశారు. రానున్న తరాలు ఈ విష సంస్కృతి వలలో చిక్కుకుపోకుండా ముందస్తు చర్యలు చేపట్టాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టంతో రాక్షసానందానికి అడ్డుకట్ట వేయొచ్చని చెప్పారు. ఇప్పటి వరకు టీడీపీ నాయకులపై సోషల్ మీడియాలో అవాకులు చవాకులు మాట్లాడిన వైసీపీ నాయకులపై ఫిర్యాదు చేసినట్లు విఠల్ స్పష్టం చేశారు. ఆయనతో పాటు ఏపీ ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ వజ్జ బాబురావు, టీడీపీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు బడ్డ నాగరాజు, సప్ప నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం చూసాం. ఈ వికృతమైనటువంటి సంస్కృతికి తిలోదకాలు ఇవ్వాలనేటువంటి ఒక సత్సంకల్పంతో ఇవాళ ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అటు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ, మరి బీజేపీ పెద్దలు కానీ అందరూ కలిసి దీని మీద ఒక చట్టాన్ని తీసుకురావాలి. దీన్ని మనం ఇప్పుడే నియంత్రించకపోతే భావితరాలకి ఇది అత్యంత ప్రమాదకరంగా మారబోతుంది. అయిన దానికి కాని దానికి ప్రతిదానికి అబద్దాలను ప్రచారం చేయటం, వ్యక్తిత్వ శీలాన్ని కూడా హననం చేస్తున్నటువంటి ట్రోలింగ్స్, అనేక మంది మహిళలు, అనేక కాపురాలు కూడా కూలిపోయినటువంటి పరిస్థితి. ఎంతోమంది మరి ఈ సోషల్ మీడియా వేదికగా వచ్చినటువంటి కామెంట్లు చూసి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి. ఒక పేటెంట్ హక్కులాగా అనేక డిపార్ట్మెంట్లలో అవుట్ సోర్సింగ్లో వాళ్ళ తాలూకా కార్యకర్తలను ఉద్యోగాల పేరుతో నింపి వాళ్ళ ద్వారానే ప్రత్యేకించి సజ్జల భార్గవరెడ్డి ఒక అతన్ని పెట్టి ఈ సోషల్ మీడియాని ప్రేరేపించి చేసినటువంటి పరిస్థితి మనందరం చూసాం. అది రాష్ట్రంలోనే కాదు, అటు చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని వదలలేదు, గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని వదలలేదు, ఆఖరికి మన నియోజకవర్గంలో ఉన్నటువంటి గౌతు కుటుంబాన్ని కూడా వదలకుండా ఇష్టారీతిని చేసినటువంటి ట్రోలింగ్స్ మనం చూసాం. ఆ దానికి తిలోదకాలు ఇవ్వాలని ఏదైతే ఇవాళ మన జరిగినటువంటి బడ్జెట్ సెషన్స్ లో ఒక చట్టం కూడా చేయడం జరిగింది. ఈ సోషల్ మీడియా వేదికగా ఎవరైతే హద్దులు మీరి ప్రవర్తిస్తారో వారి మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి పీడీ యాక్ట్ ను కొత్తగా పునరుద్ధరిస్తూ దానికి చట్ట రూపం కూడా కల్పించారు. మరి ఆ చట్టం తాలూకా వివరాలు కూడా ఇవాళ అన్ని పత్రికల్లో కూడా మనం చూసాం. ఈసారి నుంచి ఇటువంటి తప్పుడు ప్రకటనలు చేసినటువంటి వాళ్ళకి, తప్పుడు విషయాల్ని సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ చేసినటువంటి వాళ్ళకి గరిష్టంగా 1 సంవత్సరం పాటు జైలు శిక్ష, 1 సంవత్సరం పాటు బెయిల్ కూడా వచ్చే అవకాశం లేకుండా చేసినటువంటి ఒక చట్టాన్ని మా ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇది ఏ ఒక్కరికి, ఇది అందరికీ వర్తిస్తుంది. ఇవాళ రాజ్యాంగ సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి కామెంట్ల మీద, అలాగే బాధ్యత కలిగినటువంటి ఎమ్మెల్సీ హోదాలో ఉంటూ మరి దువ్వాడ శ్రీనివాస్ గారు అప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలు కానీ, లేదా గౌరవ మంత్రిగా ఉండే అప్పలరాజు గారు మన లోకేష్ బాబు గారిని ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలు కానీ, మరి కొంతమంది వైసీపీ నాయకులు చేసినటువంటి వ్యాఖ్యల మీద ఈరోజు ఇటు డివిజనల్ పోలీస్ అధికారి అయినటువంటి మన డిఎస్పీ గారికి, అలాగే ఎస్హెచ్ఓకి కూడా మేము కొంతమంది వారి మీద ఫిర్యాదులు చేయడానికి ఈరోజు రావడం జరిగింది. ఫిర్యాదులు కూడా ఇవ్వడం జరిగింది. ఇది రాజకీయాలకు అతీతంగా ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ చట్టం రేపు భవిష్యత్తులో ఏ ఒక్క ఆడపిల్లని ఎవరు వేధించినా సరే కఠినమైనటువంటి చర్యలు చేపట్టాలన్నది ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉంది. దీనికి తిలోదకాలు ఇవ్వాలి. భవిష్యత్తులో ఒక మంచి సాంప్రదాయంగా రాజకీయాలు జరగాలి, ఒక మంచి విలువలతో కూడినటువంటి రాజకీయాలు జరగాలన్నటువంటి ఏదైతే సంకల్పంతో మా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా గతంలో చేసినటువంటి ప్రతి ఒక్క నేరస్తుడికి కూడా చట్టపరంగా శిక్షించబడాలనేటువంటి ఆలోచనతో మాత్రమే
కక్ష సాధింపులు అనేటువంటిది లేకపోయినా కానీ చట్టం దాని పని అది చేసుకుపోతుంది. చట్టపరంగా